Hello all, welcome to Igniters Police Academy. Today's current affairs, that is 13th August 2025. So number one we have Israel-loni Galilee Samudram. Israel-loni Galilee Samudram. Recently it turned into red. Recently it turned into red color. సో సమ్ పార్ట్ ఆఫ్ ద సీ టర్న్డ్ ఇంటూ రెడ్ కలర్. సో సముద్రంలో కొంత భాగం ఏమైందంటే ఎరుపు రంగులోకి మారడం చూసాం. సో దట్ ఈస్ ద రీజన్. దీని గురించి మనం డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఇజ్రాయెల్లోని గెలీలీ సముద్రం చాలా రోజులుగా అసాధారణమైన ఎరుపు రంగును ప్రదర్శించింది. సో ఇక్కడ ఏంటి అంటే మనకు ఈ సముద్రం ఎరుపు రంగులోకి మారడం చూసాం. సో చాలా రోజుల నుంచి మనకు అసాధారణమైన ఎరుపు రంగును ప్రదర్శించింది. ఇజ్రాయెల్ అధికారులు ఈ విషయాన్ని పరిశోధించి ఆల్గే పెరుగుదలతో ముడిపడి ఉన్న సహజ సంఘటనగా వివరించడం చూసాం. సో ఇక్కడ ఏంటి అంటే ఎందుకు అది ఎరుపు రంగులోకి మారిందంటే డ్యూ టు ద ఆల్గే. సో ఆల్గే ప్రజెంట్ ఉండడం వల్ల ఆ విధంగా ఎరుపు రంగులోకి మారింది అని చెప్పేసి అక్కడ అధికారులు సమాచారం ఇవ్వడం జరిగింది. నెక్స్ట్, ఈ సంఘటన వాతావరణ మార్పు మరియు ప్రపంచవ్యాప్తంగా మంచినీటి పర్యావరణ వ్యవస్థలపై దాని ప్రభావం గురించి పెరుగుతున్న ఆందోళనలను సూచిస్తుంది. సో మనకి ఇలా సముద్రము ఎరుపు రంగులోకి మారడం సో వచ్చేసి ఏంటి అంటే క్లైమేట్ చేంజ్ కానీ పొల్యూషన్ ఎక్సెట్రా. ఇట్ రెప్లికేట్స్ క్లైమేట్ చేంజ్, పొల్యూషన్. సో మన దగ్గర ఉన్న పర్యావరణ వ్యవస్థలపై ప్రభావం, సో కాలుష్యం కారకాలు. సో ఇదేంటి అంటే మనకు వాతావరణ మార్పు ఎట్ ద సేమ్ టైం కాలుష్యాన్ని సూచిస్తుంది. సో ద సీ ఆఫ్ గెలీలీ ఇన్ ఇజ్రాయిల్. సో మనకేంటి అంటే రీసెంట్గా గెలీలీ సముద్రం ఎరుపు రంగులోకి మారింది. అది ఏ కంట్రీకి సంబంధించింది అంటే ఇజ్రాయెల్. సో ఇట్ బిలాంగ్స్ టు ఇజ్రాయెల్. సో ద సీ ఆఫ్ గెలీలీ ఇన్ ఇజ్రాయెల్ డిస్ప్లేడ్ an unusual red color over several days. Israeli authorities have investigated and explained the phenomena as a natural occurrence linked to algae growth. So due to the growth of algae, it turned into red color అని చెప్పేసి అక్కడ అఫీషియల్స్ డిక్లేర్ చేయడం జరిగింది. రీజన్ ఫర్ ద రెడ్ కలర్ మనకు వచ్చేసి ఏంటి అంటే బోట్రియోకోకస్ బ్రౌనీ ఆల్గే బ్లూమ్. సో మనకు రీజన్ వచ్చేసి ఏంటంటే డ్యూ టు ద ప్రజెన్స్ ఆఫ్ ఆల్గే. సో ఆల్గే ఉండడం వల్ల సముద్రము ఎరుపు రంగులోకి మారింది అని చెప్పేసి వాళ్ళు ధృవీకరించడం జరిగింది. సో ఇక్కడ మనకు వచ్చేసి గెలీలీ సముద్రం ఇజ్రాయెల్. సో ఇజ్రాయెల్కి సంబంధించిన గెలీలీ సముద్రం. సో ఇలాంటివి మనకి ఏంటంటే ఎన్విరాన్మెంటల్ సైన్స్ జనరల్ స్టడీస్లో భాగంగా అడిగే అవకాశాలు ఉన్నాయి. సో రీసెంట్గా న్యూస్లో ఉన్న ఈ పొల్యూషన్ కానీ, డిజాస్టర్ మేనేజ్మెంట్ రిలేటెడ్ ఎర్త్క్వేక్స్ కానీ, వాల్కనో ఎరప్షన్స్ కానీ, తర్వాత ఫ్లాష్ ఫ్లడ్స్, రివర్ డిస్ప్యూట్స్, ఇవన్నీ మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో చాలా ఇంపార్టెంట్. సో ఇజ్రాయెల్కి సంబంధించిన గెలీలీ సముద్రం ఎరుపు రంగులోకి మారింది డ్యూ టు ద రీజన్ ఏంటి అంటే ప్రజెన్స్ ఆఫ్ ఆల్గే. సో నెక్స్ట్ వీ హ్యావ్ అజర్బైజాన్ ఆర్మేనియా పీస్ ట్రీటీ. సో అజర్బైజాన్ ఆర్మేనియా శాంతి ఒప్పందం. సో కొన్ని దశాబ్దాలుగా అజర్బైజాన్ మరియు ఆర్మేనియా మధ్యలో కొన్ని ప్రాంతాల మధ్య వివాదాలు. సో ఆ వివాదాలన్నింటికీ చెక్ పెడుతూ ఒక శాంతి ఒప్పందాన్ని వీళ్ళు కుదుర్చుకున్నారు. ఇక్కడ వచ్చేసి ఏంటి అంటే యుఎస్ఏ యాజ్ మీడియేటర్. సో అజర్బైజాన్ అండ్ ఆర్మేనియా సైన్డ్ ఏ పీస్ ట్రీటీ. అదేంటి మనకు శాంతి ఒప్పందం. సో ప్రీవియస్ క్లాస్లో కూడా మనం డిస్కస్ చేసాం కాంబోడియా వర్సెస్ థాయిలాండ్. సీజ్ ఫైర్, అదేంటి కాల్పుల విరమణ ఒప్పందం. మలేషియా వెన్యూగా వాళ్ళు కాల్పుల విరమణ ఒప్పందాన్ని సంతకం చేయడం జరిగింది. అక్కడ థర్డ్ పార్టీస్ వచ్చేసి మనకు చైనా, యుఎస్ఏ, తర్వాత వచ్చేసి మలేషియా అని చెప్పేసి డిస్కస్ చేసాం. ఈరోజు ఇంకొక ఒప్పందం, అదేంటి పీస్ ట్రీటీ బిట్వీన్ అజర్బైజాన్ అండ్ ఆర్మేనియా. దట్ ఈస్ శాంతి ఒప్పందం. ఎవరెవరి మధ్యలో? అజర్బైజాన్ మరియు ఆర్మేనియా అనే రెండు దేశాల మధ్యలో మనకు శాంతి ఒప్పందం కుదరడం చూసాం. ఇక్కడ వచ్చేసి ఏంటంటే యుఎస్ఏ యాజ్ ఏ మీడియేటర్. సో ఇందులో భాగంగా అసలు ఏ ప్రాంతం మధ్యలో వివాదం ఉంది అంటే
నొగార్నో కరబాక్. నొగార్నో కరబాక్ అనే ప్రాంతం వివాదాస్పదం. నొగార్నో కరబాక్. సో నొగార్నో కరబాక్ అనే ప్రాంతం మనకు అజర్బైజాన్ మరియు ఆర్మేనియా మధ్యలో ఉన్న వివాదాస్పదమైన ప్రాంతం. సో ఆర్మేనియా, అజర్బైజాన్, నగార్నో కరబాక్ ప్రాంతం వచ్చేసి, సో ఇప్పుడు వచ్చేసి వీళ్ళేంటి, శాంతి ఒప్పందం. సో పీస్ ట్రీటీ బిట్వీన్ అజర్బైజాన్ అండ్ ఆర్మేనియా. సో నెక్స్ట్ వీ హ్యావ్ ఇండోనేషియా వాల్కెనో మౌంట్ లెవెటోబీ లకి లకి. సో మనకు న్యూస్లో ఉన్న వాల్కెనోస్ పైన కూడా మనం క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మనం ఒకవేళ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్ చూస్తే అందులో కూడా వాల్కెనో బేస్డ్ క్వశ్చన్స్ మనకు చాలా రిఫ్లెక్ట్ అవ్వడం చూస్తాం. సో అందులో భాగంగా ఇప్పుడు రీసెంట్గా ఎరప్ట్ అయిన ఒక వాల్కెనో ఉంది. అదేంటి, ఇండోనేషియాకు సంబంధించిన వాల్కెనో మౌంట్ లెవెటోబీ లకి లకి. మౌంట్ లెవెటోబీ లకి లకి వాల్కెనో రీసెంట్లీ ఎరప్టెడ్ ఇన్ ఇండోనేషియా. సో మనకేంటంటే వాల్కెనో ఇచ్చి రెస్పెక్టివ్ కంట్రీ నేమ్ అడుగుతారు. సో ఆ వాల్కెనో పేరు ఏ దేశానికి సంబంధించిన వాల్కెనో అని అడిగే అవకాశాలు ఉన్నాయి. సో ఇండోనేషియాకు సంబంధించిన మౌంట్ లెవెటోబీ లకి లకి వాల్కెనో రీసెంట్లీ ఎరప్టెడ్. సో మౌంట్ లెవెటోబీ లకి లకి అగ్నిపర్వతం. సో అగ్నిపర్వతం. సో ఇలా అగ్నిపర్వతాలు బద్దలైనప్పుడు ఏంటి అంటే మనకు ఆ సరౌండింగ్ ఏరియాస్లో ఉన్న పీపుల్కి వచ్చేసి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఎట్ ద సేమ్ టైం కొన్ని ఫ్లైట్స్ కూడా క్యాన్సిల్ అవుతాయి. ఫ్లైట్స్ కూడా క్యాన్సిల్ అవ్వడం చూస్తాం. సో రీసెంట్గా న్యూస్లో ఉన్న వాల్కెనోస్ పైన కూడా మనం ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. అందులో భాగంగా వీఆర్ డిస్కసింగ్ మౌంట్ లెవెటోబీ లకి లకి వాల్కెనో రీసెంట్లీ ఇన్ న్యూస్. ఇట్ బిలాంగ్స్ టు ఇండోనేషియా. సో రీసెంట్లీ ప్రీవియస్గా డిస్కస్ చేసింది ఏంటంటే మౌంట్ ఎట్నా. మౌంట్ ఎట్నా, ఎట్నా అగ్నిపర్వతం. ఎట్నా అగ్నిపర్వతం బిలాంగ్స్ టు ఇటలీ. ఇటలీకి సంబంధించిన మౌంట్ ఎట్నా అగ్నిపర్వతం. సో మౌంట్ ఎట్నా బిలాంగ్స్ టు ఇటలీ. సో మహారాష్ట్ర ఇంప్లిమెంట్స్ దిశ అభియాన్ ఫర్ యూనిఫామ్ ఎడ్యుకేషన్ ఆఫ్ స్టూడెంట్స్ విత్ ఇంటలెక్చువల్ డిసేబిలిటీస్. సో ఇక్కడ ఇంటలెక్చువల్ డిసేబిలిటీస్ ఉన్న పీపుల్ కోసం అంటే స్టూడెంట్స్ కోసం మహారాష్ట్ర గవర్నమెంట్ తీసుకొచ్చిన ఒక కొత్త పథకాన్ని మనం ఏమంటున్నాం, దిశ అభియాన్ ఫర్ యూనిఫామ్ ఎడ్యుకేషన్ ఆఫ్ స్టూడెంట్స్ విత్ ఇంటలెక్చువల్ డిసేబిలిటీ. సో ద పీపుల్, ద చిల్డ్రన్ హూ ఆర్ సఫరింగ్ విత్ ఇంటలెక్చువల్ డిసేబిలిటీస్, మహారాష్ట్ర ఏం చేస్తుంది, ఒక స్కీమ్ తీసుకొని రావడం జరిగింది. ఏంటి ఆ స్కీమ్ పేరు, దిశ అభియాన్. దిశ అభియాన్. సో హియర్ ద స్కీమ్ దిశ అభియాన్ ఫోకస్ ఆన్ ద ఇంటలెక్చువల్ డిసేబిలిటీస్. సో ఏ రాష్ట్రానికి సంబంధించింది, మహారాష్ట్రకు సంబంధించింది. సో మహారాష్ట్ర ఇంప్లిమెంట్స్ దిశ అభియాన్ ఫర్ యూనిఫామ్ ఎడ్యుకేషన్ ఆఫ్ స్టూడెంట్స్ విత్ ఇంటలెక్చువల్ డిసేబిలిటీస్. మేధో వైకల్యం. సో మనం తెలుగులో ఏమంటాం, మేధో వైకల్యం. మేధో వైకల్యం ఉన్న విద్యార్థుల ఏకరీతి విద్య కోసం మహారాష్ట్ర దిశ అభియాన్ను అమలు చేస్తుంది. సో స్కీమ్ పేరేంటి, దిశ అభియాన్, బిలాంగ్స్ టు మహారాష్ట్ర. ఇట్ కవర్స్ ఇంటలెక్చువల్ డిసేబిలిటీ స్టూడెంట్స్. సో మేధో వైకల్యం ఉన్న విద్యార్థుల కోసం మహారాష్ట్ర గవర్నమెంట్ తీసుకొచ్చిన ఒక పథకాన్ని మనం ఏమంటున్నాం, దిశ అభియాన్ అంటున్నాం. సో మనకి వచ్చేసి ఇక్కడ ఏంటంటే నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 రీసెంట్గా 5 years కంప్లీట్ అవ్వడం చూసాం. 5 years కంప్లీట్ అవ్వడం చూసాం. అందులో భాగంగా రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఉంది. మనకు వచ్చేసి ఆర్టికల్ 21 ప్రకారం రైట్ టు ఎడ్యుకేషన్ ఈజ్ ఏ ఫండమెంటల్ రైట్. రైట్ టు ఎడ్యుకేషన్ ఈజ్ ఏ ఫండమెంటల్ రైట్. సో రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ వచ్చేసి 2009. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ వచ్చేసి 2009. సో మనకు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ రీసెంట్గా 5 years కంప్లీట్ అవ్వడం కూడా చూసాం. సో నెక్స్ట్ ఆపరేషన్ ఫాల్కన్. ఆపరేషన్ ఫాల్కన్. ఆపరేషన్ ఫాల్కన్. సో ఆపరేషన్ ఫాల్కన్ రీసెంట్గా న్యూస్లో ఉంది. దేనికి సంబంధించిందంటే ఖడ్గమృగాల వేటను నిర్మూలించడం కోసం. సో ఇన్ ఆర్డర్ టు కర్బ్ ద పోచింగ్ ఆఫ్ రీనోస్, అస్సాం గవర్నమెంట్ తీసుకొచ్చిన ఇనిషియేటివ్ ఏంటి మనకు, ఆపరేషన్ ఫాల్కన్.
సో ఇక్కడ ఖడ్గమృగాల కోసం ఏంటి, వేటగాళ్ళ ఉచ్చులో అవి బలవుతున్నాయి కాబట్టి వేటను నిర్మూలించడం కోసం అస్సాం ప్రభుత్వం తీసుకొచ్చిన ఒక పథకాన్ని మనం ఏమంటున్నాం, ఆపరేషన్ ఫాల్కన్ అంటున్నాం. సో ఏ జాయింట్ యాంటీ పోచింగ్ ఇనిషియేటివ్. యాంటీ పోచింగ్ అంటే ఏంటి, వేట. ఏ జాయింట్ యాంటీ పోచింగ్ ఇనిషియేటివ్ launched in 2024 by the Assam Police and Assam Forest Department to eliminate rhino poaching networks and curb illegal wildlife trade. సో సింపుల్గా ఏంటి అంటే ఖడ్గమృగాల వేటను నిర్మూలించడం కోసం అస్సాం ప్రభుత్వం తీసుకొచ్చింది మనకేంటి, ఆపరేషన్ ఫాల్కన్. సో మనకి ఇక్కడ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 గుర్తుకు రావాలి. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972. సో రీసెంట్గా అస్సాం ప్రభుత్వం తీసుకొచ్చిన ఇంకొక స్కీమ్ ఏంటి, గజమిత్ర స్కీమ్ కూడా చూస్తాం. గజమిత్ర స్కీమ్ కూడా రీసెంట్గా న్యూస్లో ఉంది. అస్సాం గవర్నమెంట్ తీసుకొచ్చిన గజమిత్ర పథకం. సో ఇక్కడ ఏంటి అంటే ఎలిఫెంట్స్ హ్యూమన్ కాన్ఫ్లిక్ట్, హ్యూమన్ అండ్ ఎలిఫెంట్ కాన్ఫ్లిక్ట్స్, ఎలిఫెంట్ కాన్ఫ్లిక్ట్స్ అంటే ఏంటి, మానవులు మరియు ఏనుగుల మధ్యలో ఘర్షణను నిరోధించడం కోసం గజమిత్ర పథకాన్ని తీసుకొచ్చిన గవర్నమెంట్ కూడా మనకు అస్సాం గవర్నమెంట్. సో ఇక్కడ ఏంటి అంటే తరచుగా ఏనుగులు జనావాసాల్లోకి రావడం, అక్కడ కొంతమందిని చంపివేయడం, అలాంటి ఉదంతాలు చాలా జరిగాయి. సో ఇన్ ఆర్డర్ టు ఎలిమినేట్ దస్ హ్యూమన్ అండ్ ఎలిఫెంట్ కాన్ఫ్లిక్ట్, అస్సాం గవర్నమెంట్ తీసుకొచ్చిన పథకాన్ని మనం ఏమంటున్నాం, గజమిత్ర స్కీమ్ అంటున్నాం. గజమిత్ర స్కీమ్. సో ఇలాంటివి ఎప్పుడైనా మనకు న్యూస్లో ఉన్నప్పుడు చాలా ఇంపార్టెంట్. సో ఫోకస్ ఆన్ ఇట్. తర్వాత వచ్చేసి వరల్డ్ ఎలిఫెంట్ డే. సో ఎవ్రీ ఇయర్ August 12, ఎవ్రీ ఇయర్ August 12 ఈజ్ అబ్జర్వ్డ్ యాజ్ వరల్డ్ ఎలిఫెంట్ డే, August 12. సో ప్రపంచ ఏనుగుల దినోత్సవం August 12 ఏంటి, ప్రపంచ ఏనుగుల దినోత్సవం. ప్రపంచ ఏనుగుల దినోత్సవం. సో 2012 నుంచి జరుపుకోవడం చూస్తున్నాం. 2012 నుంచి ప్రతి సంవత్సరం ప్రపంచ ఏనుగుల దినోత్సవం August 12 రోజున జరుపుకోవడం చూస్తున్నాం. సో ఎవ్రీ ఇయర్ August 12 ఈజ్ అబ్జర్వ్డ్ యాజ్ వరల్డ్ ఎలిఫెంట్ డే. సిన్స్ 2012 వీఆర్ అబ్జర్వింగ్ వరల్డ్ ఎలిఫెంట్ డే ఆన్ August 12. సో మనకు ఇండియాలో ఎలిఫెంట్స్కి సంబంధించిన ఇనిషియేటివ్స్ ఏంటి, సో ఇక్కడ సెన్సెస్లో ఏ రాష్ట్రంలో ఎక్కువగా ఉన్నాయి కూడా మనం నేర్చుకోవాలి. ఇందులో భాగంగా మనకు వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్, ఎప్పుడు వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972. సో మనకు వచ్చే ప్రాజెక్ట్ ఎలిఫెంట్. సో ప్రాజెక్ట్ ఎలిఫెంట్ లాంచ్ చేసిన ఇయర్ ఏంటి, 1992. సో ప్రాజెక్ట్ ఎలిఫెంట్ లాంచ్ చేసిన ఇయర్ 1992. ఏనుగుల సంరక్షణ కోసం తీసుకొచ్చిన ప్రాజెక్ట్ని మనం ఏమంటున్నాం, ప్రాజెక్ట్ ఎలిఫెంట్ అంటున్నాం. 1992లో లాంచ్ చేయడం చూసాం. సో అకార్డింగ్ టు ద లేటెస్ట్ సెన్సస్ ఏ రాష్ట్రంలో ఏనుగులు ఎక్కువగా ఉన్నాయంటే కర్ణాటక. ఫస్ట్ ప్లేస్లో ఉన్నది మనకు కర్ణాటక, సెకండ్ ప్లేస్లో వీ హ్యావ్ అస్సాం, మూడో స్థానంలో ఉన్న రాష్ట్రం ఏంటి అంటే మనకు కేరళ. సో రీసెంట్ సెన్సస్ ప్రకారం ఏనుగులు ఎక్కువగా ఉన్న రాష్ట్రం మనకు కర్ణాటక, సెకండ్ వచ్చేసి మనకు అస్సాం, థర్డ్ వచ్చేసి కేరళ. మనకు గుర్తుండాల్సిన ఇంపార్టెంట్ థింగ్ ఏంటి, ప్రాజెక్ట్ ఎలిఫెంట్ లాంచ్డ్ ఇన్ ద ఇయర్ 1992. సో అస్సాం గవర్నమెంట్ తీసుకొచ్చింది ఏంటి, గజమిత్ర స్కీమ్ ఇన్ ఆర్డర్ టు ఎలిమినేట్ హ్యూమన్ అండ్ ఎలిఫెంట్ కాన్ఫ్లిక్ట్. సో మానవులు మరియు ఏనుగుల మధ్యలో ఘర్షణలను నిరోధించడం కోసం తీసుకొచ్చిన ఇనిషియేటివ్ ఏంటి, గజమిత్ర ఇనిషియేటివ్, అస్సాం రాష్ట్ర ప్రభుత్వం. సో నెక్స్ట్, ఇండియాస్ ఫస్ట్ యానిమల్ స్టెమ్ సెల్ బయోబ్యాంక్ ఇనాగరేటెడ్ ఎట్ హైదరాబాద్. సో భారతదేశంలో మొట్టమొదటి యానిమల్ స్టెమ్ సెల్ బయోబ్యాంక్ని తీసుకొచ్చింది ఇక్కడ హైదరాబాద్లో భారతదేశంలో మొట్టమొదటి యానిమల్ స్టెమ్ సెల్ బయోబ్యాంక్. సో లెట్ us discuss in detail. Nation's first animal stem cell biobank inaugurated at Hyderabad. So the initiative is set to revolutionize animal health. So ఏమేం ఫోకస్ చేస్తున్నాయి, animal health, regenerative medicine and agricultural productivity
అలైనింగ్ విత్ ఇండియాస్ గ్రోయింగ్ ఫోకస్ ఆన్ బయోటెక్నాలజీ డ్రివెన్ సొల్యూషన్స్. సో ఇట్ ఈస్ ఏ కాన్సెప్ట్ ఆఫ్ బయోటెక్నాలజీ. బయోటెక్నాలజీ. సో బయో బ్యాంక్ అంటే ఏంటి? దీనికి సంబంధించిన సమగ్రమైన సమాచారాన్ని వాళ్ళు స్టోర్ చేయడం. సో ఇక్కడ బయోటెక్నాలజీ ఆధారిత పరిష్కారాలపై భారతదేశం పెరుగుతున్న దృష్టికి అనుగుణంగా ఈ చొరవ జంతు ఆరోగ్యం, పునరుత్పత్తి వైద్యం మరియు వ్యవసాయ ఉత్పాదకతను విప్లవాత్మకంగా మార్చడానికి సిద్ధంగా ఉంది. సో అందులో భాగంగా మనకి ఇండియాలోనే ఫస్ట్ ఎనిమల్ స్టెమ్ సెల్ బయో బ్యాంక్ ఎక్కడ తీసుకొని రావడం జరిగింది? హైదరాబాద్లో తీసుకొని రావడం జరిగింది. సో భారతదేశంలో మొట్టమొదటి ఎనిమల్ స్టెమ్ సెల్ బయో బ్యాంక్ వచ్చేసి మనకు హైదరాబాద్లో ఏర్పాటు చేయడం జరిగింది. సో నెక్స్ట్ వీ హ్యావ్ రీసెంట్గా వార్తల్లో నిలిచిన పుస్తకాలు మనకు చాలా ఇంపార్టెంట్. అందులో భాగంగా జస్టిస్ డివై చంద్రచూడ్ గారు రాసిన ఒక పుస్తకం వై ద కాన్స్టిట్యూషన్ మ్యాటర్స్. వై ద కాన్స్టిట్యూషన్ మ్యాటర్స్ అనే పుస్తకాన్ని రచించిన వ్యక్తి ఎవరు అంటే మనకు జస్టిస్ డివై చంద్రచూడ్. సో ఇలాంటి పుస్తకాలు వచ్చినప్పుడు దీన్ని మనం తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయకూడదు. ఎగ్జామినేషన్లో కూడా వాళ్ళు ఏంటి అంటే ఇంగ్లీష్లోనే క్వశ్చన్ అడుగుతారు. వై ద కాన్స్టిట్యూషన్ మ్యాటర్స్ అనే పుస్తకాన్ని రచించిన రచయిత ఎవరు అంటే జస్టిస్ డివై చంద్రచూడ్ గారు. అంతేగాని మనం దీన్ని ఏంటంటే తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయకూడదు. ఈ పుస్తకాలు తర్వాత థీమ్స్ వచ్చేసి మనం ఇంగ్లీష్లోనే గుర్తుపెట్టుకోవాలి. సో తెలుగులోకి వీటిని మనం ట్రాన్స్లేట్ చేయకూడదు. సో ఈరోజు టాపిక్స్ ఒకసారి రీకాల్ చేస్తే, సో నెంబర్ 1 వి హ్యావ్ గెలీలీ సముద్రం. సో ఇజ్రాయెల్కి సంబంధించిన గెలీలీ సముద్రం రీసెంట్గా ఏంటి అంటే ఎరుపు రంగులోకి మారడం జరిగింది. అక్కడున్న ఆఫీసర్స్ ఏమని చెప్పారు? డ్యూ టు ద ప్రజెన్స్ ఆఫ్ ఆల్గే. సో డ్యూ టు ద ప్రజెన్స్ ఆఫ్ ఆల్గే ఇట్ టర్న్డ్ ఇంటూ రెడ్ కలర్ అని చెప్పడం జరిగింది. బట్ ఇదేంటంటే వాతావరణ కాలుష్యానికి నిదర్శనం. సో ఇక్కడ మనకు వచ్చేసి ఏంటంటే కాలుష్యం, తర్వాత వచ్చేసి క్లైమేట్ చేంజెస్, ఇవన్నిటికీ ఇదొక నిదర్శనం. సో బోట్రియోకోకస్ బ్రౌనీ ఆల్గే బ్లూమ్ వల్ల ఇది రెడ్ కలర్లోకి మారింది అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. బట్ ఇదేంటి అంటే మనకు క్లైమేట్ చేంజ్, కన్సర్న్ అబౌట్ ద క్లైమేట్ చేంజ్ అండ్ ఇంపాక్ట్ ఆన్ ఫ్రెష్ వాటర్ ఇకోసిస్టమ్స్ వరల్డ్ వైడ్. సో నెక్స్ట్ వీ హ్యావ్ పీస్ ట్రీటీ బిట్వీన్ అజర్బైజాన్ అండ్ ఆర్మేనియా. ఆర్మేనియా అండ్ అజర్బైజాన్ మధ్యలో శాంతి ఒప్పందం కుదరడం చూసాం. మీడియేటర్ వచ్చేసి మనకు యుఎస్ఏ. సో ఏ ప్రాంతం పైన వీళ్ళకు వివాదం ఉంది అంటే మనకు నగర్నో కరబాక్ అనే ప్రాంతం పైన వీళ్ళకు తరచుగా కొన్ని దశాబ్దాలుగా వీళ్ళకి ఏంటంటే వివాదాలు ఉండడం చూసాం. ఇప్పుడు వచ్చేసి శాంతి ఒప్పందం బిట్వీన్ ఆర్మేనియా అండ్ అజర్బైజాన్. సో నెక్స్ట్ వీ హ్యావ్ మౌంట్ లెవెటోబీ లకీ లకీ వాల్కనో రీసెంట్లీ ఎరప్టెడ్ ఇన్ ఇండోనేషియా. రీసెంట్గా ఎక్కడ బద్దలైంది అంటే మనకు ఇండోనేషియా. సో నెక్స్ట్ ఎడ్యుకేషన్ ఆఫ్ స్టూడెంట్స్ విత్ ఇంటెలెక్చువల్ డిసేబిలిటీస్. మహారాష్ట్ర గవర్నమెంట్ తీసుకొచ్చింది ఏంటి? దిశ అభియాన్ స్కీమ్ ఫర్ ఇంటెలెక్చువల్ డిసేబుల్డ్ స్టూడెంట్స్ కోసం. సో మేధో వైకల్యం ఉన్న విద్యార్థుల కోసం మహారాష్ట్ర గవర్నమెంట్ తీసుకొచ్చిన పథకాన్ని మనం ఏమంటున్నాం? దిశ అభియాన్ అంటున్నాం. దిశ అభియాన్. సో నెక్స్ట్ అస్సాం గవర్నమెంట్ తీసుకొచ్చింది ఏంటి? ఆపరేషన్ ఫాల్కన్. ఆపరేషన్ ఫాల్కన్ ఇన్ ఆర్డర్ టు కర్బ్ ఆర్ ఎలిమినేట్ ద రీనోస్ పోచింగ్. సో ఖడ్గమృగాల వేట నిర్మూలించడం కోసం అస్సాం గవర్నమెంట్ తీసుకొచ్చిన ఒక ఇనిషియేటివ్ని మనం ఏమంటున్నాం అంటే ఆపరేషన్ ఫాల్కన్ అంటున్నాం. సో నెక్స్ట్ ఎవ్రీ ఇయర్ ఆగస్ట్ 12th ఈజ్ అబ్జర్వ్డ్ యాజ్ ఇంటర్నేషనల్ ఎలిఫెంట్ డే, దట్ ఈస్ వరల్డ్ ఎలిఫెంట్ డే. ఇట్ ఈస్ అబ్జర్వింగ్ సిన్స్ 2012. సో ప్రపంచ ఏనుగుల దినోత్సవం 2012 నుంచి మనం జరుపుకుంటున్నాం. ప్రాజెక్ట్ ఎలిఫెంట్ వచ్చింది మనకు ఇండియాలో 1992. సో లేటెస్ట్ సెన్సెస్ ప్రకారం మనకు కర్ణాటక, తర్వాత అస్సాం, కేరళ ఈ టాప్ 3 స్టేట్స్లో ఏనుగుల సంఖ్య ఎక్కువగా ఉంది. సో నెక్స్ట్ ఇండియాస్ ఫస్ట్ ఎనిమల్ స్టెమ్ సెల్ బయో బ్యాంక్ ఇనాగరేటెడ్ ఇన్ హైదరాబాద్. సో భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ఇక్కడ దీన్ని ఇనాగరేట్ చేయడం జరిగిందంటే హైదరాబాద్లో చూస్తాం. సో ఇవండి ఈరోజు న్యూస్లో ఉన్న ఇంపార్టెంట్ టాపిక్స్. మళ్ళీ రేపటి టాపిక్స్ తోటి మళ్ళీ మనం కలుద్దాం. ఏదన్నా మీకు డౌట్స్ ఉంటే కింద కామెంట్లో అడగండి, వి విల్ రిప్లై బ్యాక్. థ్యాంక్ యూ.